రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళం రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి విజయన్ నివాసం వద్ద ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక సోదాల సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న సిపిఎం కార్యకర్తలు ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు రాళ్లు, ప్లాస్టిక్ సీసాలు, హెల్మెట్లు విసురుతూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలు అయినట్లు సమాచారం. మరోవైపు ఈడీ అధికారుల వాహనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి భారీగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈడీ సోదాల అనంతరం చోటు చేసుకున్న ఘర్షణ కేరళం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ సిపిఎం కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారంపై ఘాటు విమర్శలు చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం చట్టపరమైన చర్యలకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేరళ రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటిపైన ఈడీ దాడులు చేయడం ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నడుస్తుంది. తిరువనంతపురం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఉద్రిక్త అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పినరయి విజయన్ మద్దతుదారులు మొత్తం కూడా అక్కడటువంటి ఆ ఈడీకి సంబంధించినటువంటి వాహనాలపైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు, కార్లు కూడా ధ్వంసం చేశారు. సో ప్రధానంగా తిరువనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై జరిగినటువంటి దాడులు ఒక రకంగా ఉద్రిక్తంగా మారాయని చెప్పాలి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం పైన కూడా సిపిఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా దరిదాపు 12 మంది సభ్యుల ఈడీ బృందం అక్కడికి చేరుకుంది. బేకరీ జంక్షన్ లో ఉన్నటువంటి పినరయి విజయన్ ఇంటితో పాటు ఇంకో 10 ప్రదేశాల పైన కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ 12 మంది సభ్యుల టీం రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఈడీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ కేసు ఈ పినరయి విజయన్ కూతురుకి సంబంధించినటువంటి ఒక ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, ఎక్సోలాజిక్ సొల్యూషన్ సంబంధించినటువంటి కేసు తో పాటు దానిపైన మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే విజయ్ పైన ఈ కంపెనీ త్రూ మనీ లాండరింగ్ ఆరోపణలేట్టుగా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో దీంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఈడీ రైడ్ జరుగుతుంది. అయితే మంగళవారం ఉదయం కేరళ హైకోర్టు నిన్న ఉదయం ఇచ్చినటువంటి టీఎంఆర్ఎల్ పిటిషన్ ను కూడా కొట్టివేసింది. సో ఈడీ దర్యాప్తు రద్దు చేయాలని కంపెనీ కోరిన తర్వాత ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈడీ దాడులు చేయడం జరిగింది. అయితే ఈ కేసు 2024లో కేసు నమోదు కావడం జరిగింది. సో ప్రధానంగా దీనిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే, వీణా కంపెనీకి చెందినటువంటి సిఎంఆర్ఎల్ 1,72,00,000 ఇచ్చింది అన్నట్టుగా ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. 2018-19 మధ్య కాలంలో సిఎంఆర్ఎల్ అనేటువంటి సంస్థ విజయన్ కూతురు వీణాకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కి 1,72,00,000 చెల్లించినట్టుగా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఎట్లాంటి సాఫ్ట్వేర్ ఐటీ సేవలు ఏమి అందించకుండానే ఆ తీసుకున్నటువంటి డబ్బును ఖర్చుల కింద వాడుకున్నారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈడీ పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి అప్పటి నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2024లో కూడా పిఎంఎల్ఏ కేసును మళ్ళీ దాఖలు చేయడం జరిగింది. ఈడీ కేసు దాఖలు చేయడం జరిగింది పిఎంఎల్ఏ కింద. సో 2024 నుంచి కూడా ఈ ప్రభుత్వం ఈ కొన్ని సున్నితమైనటువంటి రాజకీయ వివాదాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం అనే చెప్పాలి. సో ఈడీ దర్యాప్తుతో పాటు అటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అయినటువంటి ఎస్ఎఫ్ఐఓ కూడా ఈ కేసును విచారిస్తోంది. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనిపైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం తిరువనంతపురంలో కొంత ఉద్రిక్త వాతావరణం నడిపిస్తోంది. పినరయి విజయన్ ఇంటి దగ్గర సిపిఎం మద్దతుదారులంతా కూడా వచ్చి ఈడీకి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేశారు, అద్దాలను కూడా పగలగొట్టారు. సో దీని ప్రస్తుతానికి మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉందనే చెప్పాలి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.